ఇప్పుడు కవితకి అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇక్కడ అంటే ఇందులో అంటే ఒక ఇంట్లో ఇట్లా చీలికలు వచ్చేసాయి, ఆవిడ ఒక టైప్గా మాట్లాడుతున్నారు, ఇటు కేటీఆర్ గారు ఇటు ఎవరి కాళ్ళు వాళ్ళ సొంత ఇమేజ్ని పెంచుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే చీలికలు స్టార్ట్ అయినాయని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణలో సామెత ఉన్నది, గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారని. స్పెక్యులేషన్స్ ఇవి బీజేపీ కాంగ్రెస్ కి అవసరం. ఓకే, వాస్తవంగా ఏమీ లేని కాడ అంటే వాళ్ళే క్రియేట్ చేస్తున్నారంటారా? అంటే కొద్దిగా స్పెక్యులేషన్ కు ఒక పునాది ఉన్నది, దాన్ని భూతద్దంలో పెట్టి పెద్ద కొండంత చూపెడుతున్నారు, గోరంత దాన్ని. కొద్దిగా గ్యాప్ వచ్చిండొచ్చు, ఎందుకంటే ఆమె జైలుకు వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొంతకాలం ప్రశాంతంగా ఉండమని చెప్పారు. బట్ ఆమె ఏంటంటే జైలుకు వచ్చిన ప్రశాంతంగా ఉంటే నిందను మోసినట్టు అవుతుంది కదా. ఆమె దోషిగా ప్రకటించేదాకా ఎవరం కూడా మనం ఆమెను దోషి అని కామెంట్ చేయకూడదు. కాబట్టి కేజ్రీవాల్కైనా అదే వర్తిస్తుంది, ఆమెకైనా అదే వర్తిస్తుంది. అయితే ఆమె మీద వచ్చిన ఈ ఆరోపణల గురించి ఆమె బయటికి రావడం జరిగింది. తను ప్రజల కోసం తను నిలబడతానని చెప్పేసి ఆమె కొన్ని కార్యక్రమాలు తీసుకున్నది. బీసీ రిజర్వేషన్స్ ఇష్యూ తీసుకున్నది, జ్యోతిబా పూలే గురించి తీసుకున్నది, ఈ నీళ్ల గురించి తీసుకున్నది, కాళేశ్వరం ఇట్లాంటి వాటి గురించి తీసుకున్నది, రౌండ్ టేబుల్స్ పెట్టింది, ప్రతి ఇష్యూ మీద మేడ కార్మిక దినోత్సవం జరుపుతా ఉన్నది. అంటే ప్రజల్లోకి ఆమె దూకుడుగా వెళ్ళడం అనేది ఆమెకున్న ఆ డైనమిజంలో భాగం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలోకి కొత్తగా ఆమె వచ్చినప్పుడు కూడా 7-8 ఏళ్ళ అనుభవంతో వచ్చింది, జాగృతి పెట్టి బతుకమ్మ ఇవన్నీ. జాగృతి అసలు అది ఒక పార్టీలో లేదు. కాకపోతే ఇక్కడ ఒక కామెంట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్. ఏం కామెంట్? సామాజిక తెలంగాణ రాలేదన్నది. తర్వాత రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో చాలా ఎక్కువగా ఉంది, మిగతా జిల్లాలు తక్కువగా ఉన్నాయి. అనుకున్నటువంటి సామాజిక తెలంగాణ రాలేదు అంటే ఇది ముందున్నది వాళ్ళ ప్రభుత్వమే కదా. వాస్తవం నాన్నగారు ఆమె చెప్పింది తప్ప. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆమె చెప్పింది అయితే వాస్తవమే కదా. కేసీఆర్ గారికి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికంటే ముందు ఈ క్యాంపెయిన్ ఈమె చేసింది అనుకోండి, అది సమాజంలో ఉన్న ఏ దళిత వర్గాలకు కానీ బహుజన వర్గాలకు కానీ అది ఒక లాభం చేకూర్చేదే కదా. ఆ కోణాన్ని ఆవిష్కరించడం అనేది అది నేను అప్రిషియేట్ చేస్తా. అది విమర్శ కావచ్చు కేసీఆర్ మీద, చేయకూడదని ఉందా? అయితే ఇంటి మనిషి ఆయనతో మాత్రం చేయకూడదా? ఎందుకు చేయకూడదు? సొంత కూతురే అన్న నేను అనేది ఏంటంటే ఆమె జాగృతి, ఆమెకంటూ ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది, వీళ్ళెవరికి లేదు. ఆ కుటుంబంలో ఇంకెవ్వరికి వేరే లేవు. ఇలా కొత్తగా వచ్చింది కదా ఆమె, జాగృతి ఫస్ట్, పార్టీ సెకండ్. అవును, జాగృతి పునాదితోనే కదా ఆమెకు నిజామాబాద్ టికెట్ ఇచ్చింది. మరి జాగృతి కూడా వేతులేసింది, జాగృతికి ఆర్గనైజేషన్ ఉంది కదా. ఒక స్టేజ్లో కొంత అన్నారు ఆమె జాగృతిని తీసేస్తే బాగుంటుంది, కానీ ఒక ఎదిగిన సంస్థను ఎట్లా దాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు, దానిలో క్యాడర్ ఉంటారు, కమిటీలు ఉంటాయి. కాబట్టి అది కొంతకాలం అది కోల్డ్ స్టోరేజ్లో ఉన్నా కూడా మళ్ళీ అది రెక్కలు విప్పుకున్నది, దాన్ని తప్పడానికి లేదు. కేసీఆర్ను బహిరంగ క్రిటిసైజ్ చేయలే ఆమె. సామాజిక తెలంగాణ లక్ష్యం పెట్టుకొని ముందుకు పోదాం, గతంలో సాధ్యం కాలేదు 9.5 ఏళ్లలో అన్నది వాస్తవం. అది దాని మీద మీరు డిబేట్ పెట్టండి, సామాజిక తెలంగాణ అంటే ఏంది, ఎందుకు కేసీఆర్ పీరియడ్ లో సాధ్యం కాలేదు, కవిత గారు చెప్తున్న సామాజిక తెలంగాణ ఏంది, ఎట్లా భవిష్యత్తులో ఎజెండాగా ఫిక్స్ చేస్తున్నది అనేది చెప్పగలుగుతాను నేను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.